సమస్య అదే. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే మెంటాలిటీ అతనిది. ఇదివరకు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అంతే, ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చినప్పుడు అంతే. అదృష్టవశాత్తు 2 సార్లు గెలిచాడు. కానీ చంద్రబాబుతో నేను ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకుంటాడు. అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడైనా ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటాడు. నేను చెప్పినట్టే నెగ్గాలి అన్నప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరిగింది. కానీ తెలుగుదేశం పట్ల ఆయన కోరుకుంది ఏంది? ఓ 60 మందిని మార్చమని, ఒక 5గురినే మార్చమని. నందిగామ ఎమ్మెల్యే క్యాండిడేట్, తిరువూరు ఎమ్మెల్యే క్యాండిడేట్, విజయవాడ వెస్ట్, ఇవన్నీ తన మనుషులు తను చెప్పిన వాళ్ళని పెట్టాలన్నాడు. చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు గాను అలిగి పదే కామెంట్ చేశారు. ఇప్పుడు అదే మనుషులు గెలిచారుగా. మరి ఇప్పుడు అదే తిరువూరికి శ్రీనివాస్ గెలిచాడా? అదే నందిగామ గెలిచిందా? ఇట్లా చూస్తే ఆయన పెట్టిన వాళ్ళు అందరు గెలిచారు కదా. మరి ఈయన ఏమన్నాడు? వాళ్ళైతే గెలవరని కదా. వాళ్ళు గెలిచినా ఈయన గెలవలేదు కదా ముందు. నేను అంటోంది తెలుగుదేశంలో వాళ్ళు గెలవక, తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి కారణం నా పేరు మీద గెలిచేవు తప్పించి నువ్వు కాదనుకున్నాడు. అది అవును, అది పార్టీ పేరు 90%, నీ పేరు 10%. అది మిస్ అయ్యాడు ఆయన. ఆ లాజిక్ మిస్ అవడం వల్ల దెబ్బతింది. ఇప్పుడు ఆయనకి ఇంకేమీ భవిష్యత్తు కనిపించలేదు. వాస్తవంగా అయితే గనక లాయల్టీగా ఉండుంటే, ఒక పార్టీలో ఉన్న తర్వాత నువ్వు లాయల్టీగా ఉండు, అటన్నా ఉండి ఇటన్నా ఉండు. అటు దాంట్లో వదులుకుని ఇటు